దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన కన్నడ నటి రన్యారావు వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. ఈ కేసులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంలో ఆమె పలు ఆసక్తికర విషయాలను వెల్లడించిందని తెలుస్తోంది. రన్యారావు తన వాంగ్మూలంలో వెల్లడించిన వివరాల ప్రకారం గత 2 వారాలుగా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కాల్స్ వచ్చాయని, మార్చి 1వ తేదీన ఓ విదేశీ నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందని తెలిపారు. దుబాయ్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 3 వద్ద ఉన్న గేటు ఏ వద్దకు వెళ్లాలని ఆ వ్యక్తి సూచించాడని, అక్కడే తనకు బంగారం అందించారని ఆమె పేర్కొన్నారు. అనంతరం బెంగళూరులో డెలివరీ చేయాల్సిందిగా ఆదేశించారని చెప్పారు. ఇంతకు ముందన్నడూ బంగారాన్ని అక్రమంగా తీసుకురాలేదని, స్మగ్లింగ్ చేయడం ఇదే తొలిసారి అని ఆమె తెలిపారు. ఈ పనికి సంబంధించి తాను యూట్యూబ్ వీడియోలు చూసి పద్ధతులు నేర్చుకున్నానని నటి చెప్పినట్లు సమాచారం. 2 ప్లాస్టిక్ కవర్లలో బంగారాన్ని అందించారని, దాన్ని దాచేందుకు బ్యాండేజ్లు, కత్తెరలను ఎయిర్పోర్ట్లోనే కొనుగోలు చేసినట్లు రన్యారావు చెప్పారు. అనంతరం రెస్ట్ రూమ్లోకి వెళ్లి బంగారాన్ని తన శరీరానికి అతికించుకొని జీన్సు, బూట్లలో దాచిపెట్టారని తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియను యూట్యూబ్ వీడియోలు చూసి నేర్చుకున్నట్లు ఆమె వాంగ్మూలంలో పేర్కొన్నారు. కాల్స్ చేసిన వ్యక్తి తనకు తెలియదని రన్యారావు తెలిపారు. అతని వాయిస్ లాగ్ ద్వారా ఆఫ్రికన్ అమెరికన్లా అనిపించిందని వెల్లడించారు. అలాగే బంగారం ఎవరికి ఇవ్వాలో కూడా తనకు తెలియదని, ఎయిర్పోర్ట్ టోల్ గేట్ నుంచి బయటకు వచ్చిన తరువాత సర్వీస్ రోడ్లో ఒక ఆటో దగ్గర ఆగి బంగారాన్ని అందజేయాలని చెప్పారని వివరించారు. ఫోటోగ్రఫీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే తాను పలుమార్లు దుబాయ్కి వెళ్లినట్లు రన్యారావు పేర్కొన్నారు. గతంలో యూరప్, ఆఫ్రికా, అమెరికాకు అనేకసార్లు ప్రయాణించినట్లు తెలిపారు. ఈ కేసులో డిఆర్ఐ అధికారులు నటి రన్యారావును దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఫోన్, ల్యాప్టాప్లోని డేటా ఆధారంగా స్మగ్లింగ్ ముఠాకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రన్యారావు వ్యవహారం గోల్డ్ స్మగ్లింగ్ మాఫియా ముడులు విప్పే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన సినీ పరిశ్రమను షాక్కు గురిచేయగా అధికారుల దర్యాప్తులో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.